అనంతపురం జిల్లా యాడికిలో మద్యం కారణంగా ఓ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. పెద్దపేటకు చెందిన శివప్రసాద్ నిత్యం మద్యం సేవిస్తూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇటీవల జరిగిన ఘర్షణలో భార్య హేమవతి దాడి చేయడంతో శివప్రసాద్ మరణించాడు. పోలీసులు హేమవతిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తండ్రి మరణించడం, తల్లి జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాథలుగా మారారు. మేము గతంలో అందరూ బాగుండే వాళ్ళం. అమ్మ వ్యాపారం కూడా బాగా చేసుకుండేది. యాడికి 4 మూమెంట్లో అన్నదమ్ములంతా కలిసి వ్యాపారాన్ని చెడగొట్టినారు. మా అమ్మ వ్యాపారం చేస్తుంటే పరువు తక్కువ అవుతుంది అంటే అప్పటి నుండి డాడీ మందుకు బానిస అయ్యి కొట్టడం చేశాడు. అమ్మ కొట్టింది, డాడీ చనిపోయాడు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాము. సిఏ సారు మాకు కేజీపీలో సీట్ ఇప్పించాడు. మా చెల్లెల్ని మా దగ్గరే ఉంచారు. మా తమ్ముడికి చూస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆగేపీ ఆశ్రమంలో ఉంచారు. పిల్లలని బాగా చూసుకోండి. మీరు తాగడం వల్ల పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఎవరు తాగకండి. మా పరిస్థితి ఎవరికి తేనీయకండి. ఎందుకంటే ఇప్పుడు తల్లి లేకుంటే ఇంకా తండ్రి లేడు, వాళ్ళ తాత ఉన్నాడు, వాడిని పట్టించు, వాడిని ఏజైన వాళ్ళ మామకి లేదు, పొద్దుటూరు మేనమ్మ ఉన్నాడు అంటే పొద్దుటూరు ఉన్నాడు. ఇంకా తీరే చూస్తే వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు రాలేదు. ఈవెన్ బంధువులు కూడా ఎవరు కూడా ముందుకు ఫార్వర్డ్ రాలేదు. బంధువులు ఏమన్నా మా ముందుకు వస్తే కూడా పిల్లల విషయంలో మా మీద బరువు పడుతుంది అనే వేలో ఆలోచన అనిపించింది. ఆ రోజు వాళ్ళ బంధువులు ఎవరు కూడా దగ్గరికి రాలేదు. అప్పుడు నేనే తీసుకొని అక్కడ పాస్టర్ గారితో మాట్లాడేస్తే ఆయన యాక్సెప్ట్ చేసేసి నైట్ పెట్టుకొని పిల్లలు మేము స్టేషన్ పెట్టుకుని లేదు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయండి. ఆయన ప్రేమతో యాక్సెప్ట్ చేసినారు. పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా పిల్లలతో మా కాన్స్టేబుల్ పోయి మాట్లాడడం చేస్తున్నాను. వీళ్ళకి సీట్లు వచ్చేస్తే అక్కడ జాయిన్ చేసి చేపిస్తాం. 3 ఆడపిల్లలు మరియు ఒక బాబు, చిన్న బాబు. వారి చిన్న పిల్లలు వారిని యాడికి సిఐ సార్ గారు మాకు అప్పగించున్నారు మా ఆశ్రమానికి. మరి సార్ గారు ఆ తర్వాత స్టాఫ్ పోలీస్ వారు కూడా, కానిస్టేబుల్ సార్ కూడా వాళ్ళు వచ్చి పిల్లలను చూసుకొని వెళ్తూ ఉన్నారు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రికి 3 పూట్ల చూసుకొని వాళ్ళ బాగోగులు కూడా వాళ్ళు చూస్తున్నారు. మరి ఈరోజు మేము కూడా పిల్లలను వారి బాగోగులు మేము చూస్తున్నాం. వారికి కావాల్సినవన్నీ మేము సహాయం చేస్తూ అందుబాటులో వారికి ఉన్నాం.